ఆ అమ్మాయికి 16 ఇయర్స్, ఇంటర్మీడియట్ చదువుతుంది. కోల్కతాలో ఉంటుంది. వాళ్ళ తండ్రి యూకేలో ఉంటాడు. ఈ అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేసేది ఒక 20 ఇయర్స్ అబ్బాయి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడు. అంటే ఆమెకి దగ్గరున్న కాలేజ్‌లోని ఈ అబ్బాయి గూడా చదువుకునేవాడనమాట. ఇలా వీళ్ళు చాట్ చేసుకునేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని లంచ్‌కి ఇన్వైట్ చేశాడు. ఒక దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్‌లో. తర్వాత లంచ్‌కి నేను తీసుకెళ్తా అని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడు. బట్ దారిలో షాపింగ్ మాల్‌కి తీసుకెళ్లకుండా దగ్గరలో ఉన్న గెస్ట్ హౌస్‌కి తీసుకెళ్ళాడు. అండ్ అక్కడ ఆ అమ్మాయిని అత్యాచారం చేసి ఆ చేసిన మొత్తాన్ని వీడియో తీశాడు. వీడియో తీసిన తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్‌కి కాల్ చేసి ₹2,500 డిమాండ్ చేశాడు. యూకేలో ఉన్న ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ యూపీఐ ద్వారా ₹2,500 ఆ అబ్బాయి అకౌంట్‌కి పంపించాడు. పంపించిన తర్వాత ఆ అమ్మాయికి నువ్వెక్కడైనా చెప్తే ఈ వీడియో మొత్తం సోషల్ మీడియాలో పెడతా అని అమ్మాయిని బెదిరించాడు. అమ్మాయితో పాటు వాళ్ళ పేరెంట్స్ను కూడా బెదిరించాడు. దాంతో భయపడిన వాళ్ళ పేరెంట్స్ 9 రోజుల పాటు ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు. 9 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇంకా పోలీసులు ఆ కేసును అయితే దర్యాప్తు చేసి 4 నిందితులను అయితే అరెస్ట్ చేశారు. అంటే ఈ ఫ్రెండ్స్ మొత్తం గ్యాంగ్ గా ఉండి ఆ అమ్మాయి మీద అండ్ ఆ 4 మీద పోక్సో యాక్ట్ కింద కేసు బుక్ చేశారు. ఇలాంటి దుర్మార్గులను ఏం చేయాలో మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.